మన న్యూస్ 9 కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఇటీవల ఎదురుకాల్పులలో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ చేసేందుకు బస్సులో సంఘటనా స్థలానికి వెళుతున్న పౌర హక్కుల సంఘం నాయకులను మనుగూరులోని హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణ ఉన్నారు. వీరితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. పౌర హక్కుల సంఘం నేతలను అరెస్టు చేయడాన్ని జిల్లా కమిటీ సంఘం తీవ్రంగా ఖండించింది. అరెస్టు అయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా బేషరతుగా వారిని విడుదల చేసి మాకు నిధి నిర్ధారణ కార్యక్రమాన్ని అడ్డుకోకుండా దానికి ముందుకు పోయేందుకు సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం. లేని తదుపరి పరిణామాలను కూడా వాళ్ళు మరి బాధ్యత వహించాల్సి ఉదయం తెల్లవారుజామున పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ నారాయణరావు కార్యదర్శి, సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి తదితరులను అరెస్టు చేశారు. మొత్తం మణుగూరు, అశ్వాపురం పోలీస్ మొత్తంగా కూడా ఉండి 3 దఫాలుగా అరెస్టుల పర్వం సాగించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావుతో వస్తున్నటువంటి మిగతా 4 మొత్తం 6 అశ్వాపురంకి 4 కిలోమీటర్ల దూరంలోనే బస్సు ఆపు చేసి బస్సులో వాళ్ళని దించి వాళ్ళేదో దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అదేవిధంగా మణుగూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక 5 అక్కడ 2వ దఫాగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 3వ దఫాగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి తిరుమలయ్య, జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే 3 దఫాలుగా 3 అరెస్టులు, ఒకసారి 6, ఒకసారి 5, ఒకసారి 2, 6, 5, 11, 13 నిర్బంధంలో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి కర్రగూడెం రఘునాథపాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో 6 చనిపోయారు. ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు. దాని మీద నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడికి వస్తుంటే ముందుగానే ఫోన్ ట్రాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. ఫోన్ ట్రాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేటువంటి విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆపు చేసి అదే బస్సులో నుంచి దించి నిర్బంధించారు. ఇది వాక్ స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము. అసలు ఎవరు ఏమి అనలేదు. అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్, లెక్చరర్సు, ప్రొఫెసర్సు, అడ్వకేట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరుగా కూడా ప్రజల హక్కుల గురించి ప్రజల పక్షాన్ని మాట్లాడేటువంటి వాళ్ళే. హక్కుల సంఘంగా కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన పనిచేస్తూ ఉంది. పేదల గొంతుక్కి ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో ఆదివాసీలకు ఎవరికైతే గొంతుకు లేదో ఆ గొంతు కోసం సంఘం పనిచేస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళని వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది, పోలీసు బందోబస్తు చేసి ఇంతమందిని రైల్వే స్టేషన్కి పోతే అసలు పోలీసులు ఎంతమంది ఉన్నారో మీకే ఆశ్చర్యం వేస్తుంది. మేము 13 ఉంటే వాళ్ళు 130 మంది ఉన్నట్టుగా ఉన్నటువంటి స్థితి ఉంది. అందుకోసం ఈ అరెస్టుల్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజాపాలన 7వ గ్యారంటీ ఇస్తానన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో 6 గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారంటీ ఇస్తామని చెప్పింది. అదే ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది. కానీ ఆ ప్రజాస్వామ్యమే ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకోసం దీని అందరూ ముక్తకంతో ఖండించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అట్లే విధంగా ఫ్యాక్ట్ ఫైండింగ్కి పోవడానికి వీలు కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం.